ఈ మోడ్రన్ పీరియడ్లో 3 రకాల అలవాట్లు మన దినచర్యని, మన టోటల్ డేని నాశనం చేస్తున్నాయండి. టీనేజర్స్, యంగేజర్స్ ఎస్పెషల్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా. ఏంటంటే మొదటిది బ్యాడ్ హ్యాబిట్. లేచి లేవగానే అందరూ కూడా మొబైల్తో స్టార్ట్ చేస్తున్నారండి ఈ రోజున. మొహమాటం లేకుండా ఒప్పుకోవాల్సిన నిజమే. లేచి లేవగానే చూసేది ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం ఇవ్వండి. నువ్వు ఎంత చెక్ చేసుకున్నంత మాత్రాన, నువ్వు ఫోన్ ముట్టకపోయినంత మాత్రం ప్రపంచం ఏం ఆగిపోదు, సమాజం ఏం బగ్గున మండిపోదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లేవగానే ఆ ఇన్స్టాగ్రామ్లో, ఆ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఉన్న చెత్త అంతా చూడడం మానేయాలి. ఇతరుల జీవితాలు, అదర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అవి ఇవి లేచి లేవగానే అవి చూడడం చాలా తప్పు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ వీడియో ఏంటి, ఆ వీడియో ఏంటి, ఈ ఫొటోస్ ఏంటి, ఆ ఫొటోస్ ఏంటి, రీల్స్, ఈ చెత్త అంతా, అంటే సమాజంలో ఉన్న బురద చెత్త అంతా కూడా, చెత్త థాట్స్ అన్నీ కూడా, చెత్త న్యూస్ అంతా కూడా నీ బుర్రలోనే వేసుకుంటున్నావు. కాబట్టి లేచి లేవగానే ఫోను, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఈమెయిల్స్, ఈ చెత్త చూడడం మానేయండి. నెంబర్ 2, గోయింగ్ ఇన్ టు ద డే వితౌట్ పాజ్. లేచి లేవగానే ఫస్ట్ 10 నిమిషాల పాటు వేరే థాట్ లేకుండా, వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోవాలండి. అలా కూర్చోవట్లేదు. ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఈ పని కూడా చేయాలి, ఈరోజు ఎలా గడుస్తుంది, వాళ్ళు నాతో మాట్లాడతా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలాంటి విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం మానేయండి. ఎలాగో రోజంతా ఉంది కదా, నీ పరిస్థితి నీ కంట్రోల్లో ఉంటే కంట్రోల్ చేయడానికి, పరిస్థితిని మార్చడానికి ట్రై చేయి. లేదా అతి ఆలోచన మానేయి. ఫస్ట్ నీ ప్రయత్నం నువ్వు చేయి, మిగతాది ఈశ్వరుడికి విడిచిపెట్టు. సో కొంత లేచి లేవగానే ఆ వర్రీనెస్, ఆ ఆందోళన అనేది పడకండి, ప్రశాంతంగా కూర్చోండి. ఇక 3వది ఓవర్ థింకింగ్. ఇది విపరీతంగా ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా లైఫ్ ఏమవుతుంది, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, లేకపోతే చదవలేదు, ఈరోజు ఎగ్జామ్కి చదవలేదు, నెక్స్ట్ రాయాలా, ఏం కాదు. సరే బాగా చదవలేదు, నెక్స్ట్ టైం బాగా చదువు, ఎగ్జామ్లో ఎక్కడ మిస్టేక్ చేసావో ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్తో మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకో. అంతే తప్ప ఓవర్ థింకింగ్ అనేది సకల అరిష్టాలకి, సకల దౌర్భాగ్యాలకి మూలం ఓవర్ థింకింగ్. అది మానే. లేవగానే చేయాల్సిన పని గణపతి మొహం చూడు, తర్వాత నీ ఇష్ట దైవాన్ని చూస్తూ ఒక 10 నిమిషాలు కూర్చో. రోజులో లేవగానే ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చుంటావో నీ రోజంతా బాగుంటుంది, ఆటోమేటిక్గా నీ జీవితం కూడా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏదైతే సైంటిస్టులు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే కానీ ఏది నమ్మరో, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంత క్లోజ్ అయినా సరే గుడ్డిగా నమ్మకు. అలా గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మేవంటే నువ్వు పెద్ద చూతియా అంటారు. ఆలోచించుకోండి ఒకసారి.